పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురంలో దళితుల మీద దాడులు పెరిగాయా? చర్చికి వచ్చావు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు. నేను క్రిస్టియానిటీని బాప్తిజం తీసుకున్నాను, పాస్టర్ ముందు సుల్లంతా వాగాను. ఓ పొనకు వచ్చినలాగా ఊగిపోతావు. సనాతన ధర్మం అంటావు. ఏంద్ర నీకు వాళ్ళది తాగుబోతులాగా మాట్లాడతావు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ చేసేది ఇదే రాజకీయం. చెయ్యి, డ్రైనేజ్ క్లీన్ చేయి, ఆ పాకి తోటలు తుడు, రమ్మను. ప్రవీణ్ గారి ఇష్యూ అనేది కూడా అప్పుడు ఆయన మరణం అనేది కూడా నిజంగా చాలా బాధ కలిగించింది. కానీ ఆయన మరణాన్ని కూడా ఒక రాజకీయంగా కూడా చూశారు. ఎందుకు సార్? ప్రవీణ్ గారి పరిస్థితులు చూసాం. తాగుతూ యాక్సిడెంట్ అయి పడిపోయాడు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వచ్చినప్పుడు మీరు దాన్ని దాడిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అసలు? సార్ ఏంటి సార్ అంత అమాయకంగా అడుగుతారు క్వశ్చన్లు నన్ను? నిజమే కదా సార్. ఇప్పుడు భారతదేశంలో మేము మైనార్టీలు 3% ఉన్న మైనార్టీలు మేము. అటువంటిది 3% ఉన్న వాళ్ళు దాడి చేస్తారా, లేకపోతే 97% ఉన్న వాళ్ళు దాడి చేస్తారా? అంటే ఇప్పుడు ఆ 97% వాళ్ళు అంటే 3% ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటారు. మరి అంతే కదా. ఎవరు చర్చలు కూల్చారు, ఎవరు ధర్మాన్ని ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఇప్పుడు ఒకటేసారి ఇక్కడ ఏమిటంటే ఎంటైర్ ఇది రాజకీయంగా దళిత క్రైస్తవుల్ని అనగదొక్కడానికి మాస్టర్ ప్లాన్ ఇది. ఒకటే గమనించండి, ఈ రోజున పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. బ్రదర్ హైదరాబాద్లో సతీష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన చర్చి మీద దాడికి వెళ్ళమనండి. ఆయన ఎస్సీ కాదండి, ఎస్సీ కులానికి కాదు. బ్రదర్ అనిల్ ఉన్నారు, వెళ్ళమండి ఆయన మీద దాడికి. జాన్ వెస్లీ ఉన్నాడు, ఆయన మీదకి వెళ్ళమని దాడికి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంటైర్ క్రిస్టియానిటీలో దళితుల్లోంచి క్రైస్తవులుగా మారిన వారి మీద దాడులు జరుగుతున్నాయి. వారిని అణగదొక్కడానికి, వారు లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వారి మతాన్ని గురించి కానీ వారిని గురించి కానీ వారు బోధించుకుంటారు. మేమెందుకు అడ్డుకుంటామండి? మేము సభలు పెడితే మా సభలను అడ్డుకుంటున్నారు. మేము సువార్త ప్రకటించి కరపత్రికలు ఇస్తా ఉంటే అడ్డుకొని నీకు పర్మిషన్ ఉందా అని ఎవడ గొట్టంగాడు వచ్చి పర్మిషన్ ఆడేవాడండి అడగట పర్మిషన్ ఉందని. అది కన్వర్షన్ అవుతుంది. మతం మార్చే విధానం, మతం మార్చడం ఏంటండి? వాట్ ఈస్ ద రిలీజియన్? క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, దట్ ఈస్ ద వే. క్రైస్తవం అనేది మతం కాదు. మేము క్రైస్తవం అనేది మతం అనేది మీరు పెట్టింది. మరి నువ్వు ఈ మతం అని చెప్తుంది. మేము మతాన్ని మతంగా చూడలేదు. మేము అది నేను ఒక మీరు చూడట్లేదు, కానీ బయట అందరూ అనుకోవడం కూడా ఏంటి, అదొక మతం అనే అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరన్నా కానీ మనం ఒక క్రిస్టియన్ తీసుకొని వచ్చి అడిగామంటే మీది ఏ మతం అంటే క్రిస్టియన్ మతం అని ఇప్పుడు ఆన్సర్ కదా. మీకు ఒక కరపత్ర ఇస్తే మీ ఇంటికి వచ్చి సువార్త చెప్తే అది మతం మార్చినట్టు అవుతుందా? మతం ఇప్పుడు గుర్రం ఉందండి, నీళ్ళ దాకా తీసుకెళ్తాం, తాగించగలవు దాన్ని? ఓకే, మీరు అనేది కరెక్టే. అదే పదే గుర్రాన్ని 100 సార్లు అదే దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటే కనీసం ఒక్కసారి అంటే గుర్రం కంటే హీనం అయిపోయాడు ఏంటి వీడు? ఏంటి సార్ మనిషి గుర్రం కంటే హీనం అయిపోయాడా? ఏమంటే ఎవడైనా ఏదైనా నిజంగా అలా బలవంతపు మత మార్పిళ్ళు జరిగితే కనుక బ్రిటిష్ కాలంలోనే మన ఇండియా మొత్తం కూడా క్రిస్టియానిటీ అయిపోవాలి. బ్రిటిష్ కాలంలోనే భారతదేశం మొత్తం కూడా క్రిస్టియన్ దేశంగా పిలువబడాలి. హిందూ గుళ్ళని కాపాడారు, వాళ్ళు ఆచారాలను కాపాడారు, అంతేగాని ఎడ్యుకేషన్ నేర్పించారు, వైద్యం అందించారు, దిక్కులేని వారిని ఆదుకున్నారు. ఇవన్నీ చూడండి. మతం ఎవడండి బలవంతం మతం మార్పిడి చేసేది? అంత అవసరం ఎవడికి పట్టింది? మాకెవడికి బలవంతం మతం మార్పిడి చేయాల్సిన అవసరతలు మాకు లేవు. చెయ్యం, 100% మేము చెయ్యం. మరి ఎలా మార్చుకుంటారు? బలవంతపు అయితే లేదన్నారు, కానీ ఎలా మార్చుకుంటారు? ఓకే, రైట్. నా పేరు రామకృష్ణ. ఓకే, నేను హిందూగానే పిలువబడ్డా. క్రిస్టియానిటీ గురించి నాకు తెలియదు.
ఎవరో ఒక వ్యక్తి యేసు ప్రభు గురించి చెప్పడం వల్ల నేను బైబిల్ చదువుకున్నాను, చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళిన తర్వాత ఒక సండే స్కూల్ VBS ద్వారా నేను యేసు ప్రభుని తెలుసుకున్నా. ఎక్కువ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళి నేను ఒక జాబ్ చేస్తూ ఉన్నాను విజయవాడలో. నేను బాప్తిసం తీసుకోవాలనిపించి మా ఊరు వచ్చి మా పాస్టర్ గారిని, అయ్యా బాప్తిసం ఇవ్వండి నాకంటే, ఇవ్వలేదు ఆయన నాకు. 3 నెలలు అక్కడ చర్చిలో ప్రార్థన చేసుకున్న తర్వాత 3 నెలల తర్వాత ఆయన బాప్తిసం ఇచ్చారు. మత మార్పిడి చేయాలంటే రారా మునిగే అనేవాడు కదా ఆయన. ఉదాహరణ నేనే. మేము మతం మార్చడానికి లేదండి, మనస్సును మార్చుతాకున్నాం, మార్గాన్ని చూపించటాకున్నాం. యేసు ప్రభు ప్రబోధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి తెలియజేయటానికి ఉన్నాం, కానీ వేరే చర్చిలు కూల్చండి, గుళ్ళు కూల్చండి అంటాక మేము వెళ్ళాం. ఇక్కడ కూల్చడం గెలిచడం గురించి కాదు, మతం మార్పిడి గురించి. అదేనండి, ఇప్పుడు మతం మారాడు కనుకనే రఘురామకృష్ణరాజు కనీసం సిగ్గుండాలి కదా వాడికి. క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదివాడు, అదే ఆ సంస్కృతిని నేర్పించింది మా మిషనరీ బళ్ళు. అంటే చదివినంత మాత్రాన అదే రావాలని ఏమన్నా ఉంటుందా? సంస్కృతి గురించి మాట్లాడుతున్నా. సంస్కృతి అది నేర్పించదు, అన్ని మతాల సమానంగా చూడాలని నేర్పిస్తుంది. రఘురామకృష్ణ నిజంగా మా మిషనరీ స్కూల్లో చదివితే వాడికి మతం మార్చేవాళ్ళంగా మేము. వాడికి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి 10 ఏళ్ళు మేము వాడి యొక్క మైండ్ మొత్తం మార్చేసేవాళ్ళంగా. మతం ఎక్కడ కూడా మేము బలవంతం మత మార్పిడి చేయాల్సిన అవసరం లేదు. ఆ బలవంతం మత మార్పిడి చేస్తున్నారని చెప్పి కావాలని మా మీద కొంతమందిని ఫేక్ వాళ్ళని తీసుకొచ్చి బలవంతం మత మార్పిడి చేస్తారని అనిపిస్తున్నారు. ఎవరంటే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని, హైందత్వాన్ని అడ్డం పెట్టుకుని, హైందవులు వేసే రూపాయి కానుకల మీద ఆ చిల్లరని ఏరుకోవడానికి వచ్చే కొంతమంది బెగ్గర వెధవలు ఉన్నారు చూసారా, వాళ్ళు చేసే పనులు ఇవి. హిందువులందరూ బాగానే ఉన్నారండి, మీరున్నారు, నేనున్నా, ఎంత చక్కగా ప్రేమగా నన్ను ఆహ్వానించారు. మీరు హిందూ, నేను క్రిస్టియన్ని, హిందూ అనిగా మీరు క్రిస్టియన్గా కింద కూర్చోండి అనలేదు కదా, నేను దళితుడిగా కింద కూర్చొని ఇంటర్వ్యూ చేయండి అనలేదు కదా. మీలో ఉన్న సంస్కృతి కనీసం రఘురామకృష్ణ గారిలో లేదు కదండి. ఎక్కడ కూడా మేము బలవంత మాత్రమే పెళ్ళి చెయ్యము, ముమ్మాటికి చెయ్యము. కావాలని కుట్రపూరితంగా జరుగుతున్న నాటకాలు. ఈ రోజున అరెస్ట్ చేసి లోనేశారు 33 మందిని, దళితులను అక్కడ పాస్టర్ గారిని చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది, నమ్మల కోర్టు. వాళ్ళు ఫేక్ కేసు అని చెప్పితే నమ్మింది కోర్టు కనుక ఈరోజు బెయిల్ ఇచ్చింది. రఘురామకృష్ణరాజు వేసే ప్రతి ఆలోచన, ప్రతి ఎత్తుగాడను తిప్పి కొడతాం, జాగ్రత్త. ఓకే, నీ ఆటలు ఇంకా సాగో రఘురామకృష్ణరాజు. ఈ రోజు నుండి లెక్క పెట్టుకో, నీ పతనం స్టార్ట్ అయిపోయింది. ఇంకా కామ్ డౌన్, నువ్వు అయిపోయావు ఇంకంతే. సార్, ఇది కూడా వింటున్నాం, క్రైస్తవుల జోలికి వస్తే కూటమి ప్రభుత్వం అయినా కానీ కూల్ చేస్తామని చెప్పేసి మీ సహచర మిత్రులు కానీ మీ సైడ్ నుంచి అంటున్న వాళ్ళ మరి దానికి మీరు కామెంట్ ఏం చేస్తారు? ఇక్కడ క్రైస్తవ ఇప్పుడు ఇంటర్నల్గా ఏమిటంటే, ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్న ఫీలింగ్స్ని కొన్నిటిని మాట్లాడుతూ ఉంటామండి. ఎలా అంటే క్రైస్తవ జోలకు వస్తామంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడండి, హిందూ జోలికి వస్తే మేము ఊరుకోమంటాడు. అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ జోలికి వస్తే ఊరుకోమంటాడు ఆయన. మేము క్రిస్టియన్స్ కనుక మా జోలికి వస్తే మేము ఊరుకోమంటున్నాం. అంటే మమ్మల్ని కొడతా ఉంటుంటే, మా చర్చలు కూల్చేస్తూ ఉంటుంటే, మా మీద దాడులు జరుగుతూ ఉంటుంటే, మేము రండిరా, కొట్టండిరా, దాడులు చేయండిరా, రండిరా అని చెప్పి మేము వాళ్ళకి వెల్కమ్ బోర్డు పెట్టాలా? మమ్మల్ని తంతా ఉంటుంటే, మా చర్చలు కాల్ చేస్తూ ఉంటే, మా బవిలు చింపేస్తూ ఉంటుంటే, సనాతన ధర్మం అంటూ నువ్వు మాట్లాడుతూ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న నీవు ఈ రోజున మత విద్వేషాలు రెచ్చగొడతా కారణం నువ్వు కాదంటావా? పవన్ కళ్యాణ్ కాదా? సనాతన ధర్మం చేసుకోవయ్యా, నీ సనాతన ధర్మం పాటించు. ఈ పిఠాపురంలో ఎన్ని దళితుల మీద, పిల్లల మీద దాడులు జరుగుతూ ఉంటుంటే, వారిని అవమానపరుస్తూ ఉంటుంటే కనీసం అక్కడికి వెళ్ళావు నువ్వు? అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురంలో దళితుల మీద దాడులు పెరిగాయా? 100% పెరిగినాయి. 100% దాడులు పెరిగినాయి. అక్కడ భయంతో బిక్కుమంట అక్కడ ప్రజలు అన్న, మేము ఎక్కడ టీవీలో ఇంటర్వ్యూ చేస్తే మా మీద మళ్ళీ దాడి చేస్తున్నారన్న, ఇక్కడ మేము చాలా భయపడుతున్నామన్నా, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దానని చెప్పి చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు అక్కడ.
భయంకరంగా అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏమంటే నువ్వు చర్చికి వచ్చావు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు, నేను క్రిస్టియాన్ని బాప్టిజం తీసుకున్నాను, పాస్టర్ల ముందు సొల్లంతా వాగావు నువ్వు. నీ సొల్లు ఎక్కడ వాగావు నువ్వు? అందుకే మమ్మల్ని అంటే గొర్రెలని అక్కడ కూర్చున్న పాస్టర్లు అందరూ నమ్మారు. పవన్ కళ్యాణ్ నా భార్య క్రిస్టియను, నేను క్రిస్టియను, నా పిల్లలు బాప్టిజం తీసుకున్నారు, మేము అది ఇది. ఏంది ఇప్పుడు ఏమైంది చెప్పు, మాట్లాడు. నువ్వు వెళ్ళిపోయావు, పూనకం వచ్చిన వాళ్ళగా ఊగిపోతావు. సనాతన ధర్మం అంటావు. ఏందిరా నీ గోలది? తాగుబోతులాగా మాట్లాడతావు. నువ్వు నిమ్మలంగా నిబ్రంగా 3 మతాలను సమాన దృష్టితో ఎప్పుడైనా చూసావా? డిప్యూటీ సీఎమే కదా, ఎక్కావు కదా, జనాలు ఎక్కిచ్చారు కదా, ఉన్నావు కదా, ఏదో ఈవీఎంల ద్వారా ఎట్టగొట్ట గెలిచావు, సరే ఉన్నావు అక్కడ, చెయ్యి. నువ్వేం మాట్లాడుతున్నావు? నరనరాల్లో క్రైస్తవుల మీద, దళితుల మీద దాడి చేయాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 100% పవన్ కళ్యాణ్ ఉద్దేశాలు అవే. ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా క్రిస్టియానిటీని లాగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలేనా క్రిస్టియన్ ఇక్కడ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలేనా? జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్ ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్, జీసస్ క్రైస్ట్ను ఫాలో చేస్తే మా మీద ఎందుకండి నువ్వు చూపిస్తావు? హక్కుస్తు మా మీద ఎందుకు? నీకు ఇంకా నీవు అసెంబ్లీలో కానీ నువ్వు మాట్లాడటానికి నువ్వు క్రిస్టియన్ దీని మీద ఎందుకండి చర్చలు అసలు? నువ్వు దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తిస్తానని చెప్పావు నువ్వు చంద్రబాబు నాయుడు. ఏది ఈ రోజున దళిత క్రైస్తవులు, ఎస్సీలుగా ఉన్న క్రైస్తవులు, ఎస్సీలుగా ఉన్న వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్తే రిజర్వేషన్లు పోతాయని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానము ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, నువ్వు రా, బయటికి రా. నీ నిజంగా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల మీద నీకు ప్రేమ ఉంటే నీ యొక్క ఎంపీలతో చెప్పించి 1950 యాక్ట్, ప్రెసిడెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడానికి నువ్వు సపోర్ట్ చేయి. ఈ రిజర్వేషన్ విషయానికి కూడా వద్దాం సార్. ఎవరికైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో, ఎక్కువ మార్క్స్ వస్తాయో, ఈజ్ ద నెంబర్ 1. కానీ ఈ రిజర్వేషన్ పెట్టుకుని వాళ్ళని క్రాస్ చేస్తున్నారంటే అది వీడు అన్యాయం అయిపోతున్నట్టే కదా. మరి దాన్ని ఎవరు సరి చేస్తూ ఉన్నారు? అందులో తప్పేముంది? రిజర్వేషన్ అనేది దేనికండి? ఈ రోజున ఏమైంది, రాజ్యాంగంలో ఏం రాయబడిందంటే, కుల వ్యవస్థ ఏదైతే ఉందో 52 ఉపకులాలు ఉన్నాయి, 53 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లోంచి. వారందరికీ ఏంటంటే అట్టడుగునున్న జాతులు వీళ్ళంతా. వారికి ఆర్థికంగా ఒక మంచి స్కూల్లో చదువుకోవడానికి డబ్బు లేదు, మంచి బట్టలు లేవు, మంచి మెడిసిన్ లేదు, మంచి ఇల్లు లేవు. నువ్వు ఉన్నత కులానికి సంబంధించిన వ్యక్తులు మీరు ఉన్నతమైన బడిలో చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉంటే రేపొద్దున ఆ యొక్క గ్రేడ్ ప్రకారంగా 90% వృత్తి లేని వారికి మాత్రమే నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ 52, 53 ఉపకులాలు ఏవైతున్నాయో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఒక్క గవర్నమెంట్ పోస్ట్ కూడా వీళ్ళకి ఉండదు. వాళ్ళ యొక్క పాదాల కింద బాంఛన అంటూ కూడా అక్కడ మొక్కాల్సి వస్తే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అది ఓకే సార్. మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా ఆ రోజున్న పరిస్థితులకు తగ్గట్టు రాశారు. కానీ ఇప్పుడు అగ్ర కులాల్లో కూడా డబ్బు లేని వాళ్ళు, చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు సార్? మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు సార్? ఇప్పుడు మనం తీసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా కానీ, లేకపోతే వేరే కులాల వాళ్ళకైనా కానీ, రిజర్వేషన్ ఉన్న వాళ్ళ అందరికి కూడా ఇప్పటి వరకు వచ్చిన రిజర్వేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళంటూ ఒక కేటగిరీకి వరకు వచ్చారు. అండ్ అగ్ర కులాల్లో కూడా అట్టడుగున ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు దళితుల్లోంచి డ్రైనేజీలు తీసే సిస్టమ్ ఉందండి. అగ్ర కులాల్లోంచి ఉద్యోగులు రండి, డ్రైనేజీలు తీసే పని అప్పచెప్తాం, చెయ్యి, డ్రైనేజ్ క్లీన్ చేయి, ఆ పాకితోటలు తుడు, రమ్మను. మీరు ఇచ్చే ఉద్యోగాలు అయ్యే కదా, 90% ఈ దళితులకి చేసే అయ్యే కదా, రమ్మను. మరి దళితుల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు లేరా? అదే రిజర్వేషన్ అంటున్నా. నేను ఏమంటున్నానంటే నువ్వు చదువుకో, నువ్వేమన్నావు, నువ్వు చదువుకో అవ్వు, నువ్వు చదువుకుని అవ్వబ్బా, నేను ఎవడు కాదన్నాడు. అనగదొక్కినా సరే మానసిక ధైర్యంతో ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాలేజీల్లో, స్కూల్స్లో ఒక పక్కన స్టూడెంట్స్, ఒక పక్కన అధ్యాపకులు
రకరకాలుగా మానసికంగా ఒత్తిడి గురి చేసినప్పటికి కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ రోజున ఈ దళిత బిడ్డలు అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లుగా ముందుకెళ్తున్నారు. నువ్వు కూడా వెళ్ళు, చదువుకున్నావు కదా, చదువు. నేనేమీ తక్కువ చేయట్లేదు కదా. నువ్వు 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 నీ దగ్గర ధనం లేదు, పేదవాడివే, చదువుకో. నువ్వు ఉన్నతమైన ర్యాంకులు వస్తాయి కదా, ఆటోమేటిక్గా నీకు కూడా జాబ్ వస్తుంది. కానీ అక్కడ ఒక సీట్ ఉంటుంది. ఒక సీట్ ఉన్న టైంలలో 120 మార్కులు వచ్చినోడికి 140 మార్కులు వచ్చినోడికి ఆ రిజర్వేషన్ అనేది అక్కడ మారుతుంది కదా. అది నేను అంటున్నానండి. ఇప్పుడు అక్కడ తేడా అయితే ఉంది కదా. ఇప్పుడు దాన్ని సరి చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్లు అందరూ దళితులు దాదాపు అంతా కూడా అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు. అట్లా ఎందుకు అనుకుంటున్నా? ఇప్పుడు రిజర్వేషన్ అనేది దానికి సంబంధించింది కాదు కదండి. రెండోది, ఇక్కడ ఈ విదేశాల్లో ఉద్యోగాలు చేసి విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తులే. సనాతన ఎక్కువ ఉంటారని మీరు ఎట్లా అంటారు సార్? అంతే. ఇక్కడ ఏమండి సార్, మేము మారుతున్న ట్రెండ్కు తగ్గట్టు అందరూ చదువుకుంటున్నారు, వారి వారి స్థాయికి తగ్గట్టు మరి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉన్న వాళ్ళల్లో ఎంతమంది రహీంలు లేరు, ఎంతమంది జేకబ్లు లేరు, ఎంతమంది రామ్లు లేరు. ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ ఏమిటంటే 100కి 20% మా వాళ్ళు ఉంటే 80% వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు లేరని అనట్లా. మా వాళ్ళల్లో దారిద్రపు రేఖ దిగువన ఉన్న వ్యక్తులు ఉన్నాం కనుక మేము చదువుకోలేని మంచి ఐఎల్స్ కానీ జిఆర్ఏ కానీ వీటిలో మేము రాణించలేక, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేక, మీ పిల్లలకి ఇంగ్లీష్ బడి ఎందుకని చెప్పాడు చంద్రబాబు నాయుడు. మేము శుభ్రంగా చదువుకుని ఇంగ్లీష్ బడిలో చదువుకుంటే మా వాళ్ళు కూడా ఉన్నతమైన స్థలాలు అక్కడ ఉంటారు. చెడగొడుతున్నాడు పిల్లల్ని. ఈ రోజున అదే ఏమంటారండి, మతం మారితే కుక్క, మతం మారిన వాడు విదేశాలకు పుట్టారా అని చెప్తున్నారు. ఈ రోజున విదేశాలకు పుడతాం ఏంటి అంటే, మేము మతం మారితే, మాకు నచ్చిన మతాన్ని మారితే మేము విదేశాల వాళ్ళకి పుట్టినట్ట. మరి నువ్వు ఎవడకు పుట్టావని చెప్పి విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నావు? ముస్లిం కంట్రీస్ నుండి ఎన్ని తీసుకొస్తున్నావు నువ్వు? ఆయిల్ ఇప్పుడు ముస్లిం కంట్రీస్ నుండి గ్యాస్ రావాలి, ముస్లిం కంట్రీస్ నుండి. అరే నువ్వు విదేశాలకు పుట్టా అన్నావు కదా, మరి దాన్ని ఎలా తాగుతున్నావు? దాన్ని ఎలా వంటకి ఉపయోగిస్తున్నావు? నీ బైక్ తిరగాలంటే, నీ కారు తిరగాలంటే, నీ ఇంట్లో వంట గ్యాస్ కావాలంటే చెప్పేమో శ్రీరంగనీతిలా దూరే అయ్యా. ఎవడరా మతం మారింది? మతం 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 మారి చెప్పు తీసుకుని కొడతాం, జాగ్రత్త. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? నిజంగా మతం మారి అమెరికా వాళ్ళు పుట్టావంటావా? యూస్లెస్ ఫెలోస్ ఎంతోమంది ఒక పోస్ట్ పెట్టి, ఒక ఫేస్బుక్లో ఒక కామెంట్ పెడితే పిచ్చివాగులు వాగుతారా? మాకు మాట్లాడతాం రాదా? మతం మార్చడం ఏంటి? ఎవరు రండి. ఇదే భారతదేశం నుండి 90% అక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారా మీరు? ఏం ఇక్కడే మమ్మల్ని తిడతారా? ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో హిందూ గుళ్ళు కట్టకూడదని చెప్తారా? అమెరికా దేశాల్లో వెళ్ళిపోయి అక్కడ గుళ్ళు కట్టి, దేవస్థానాలు కట్టి మమ్మల్ని తిడతారు మీరు. దాన్ని ఏమంటారు? ఎప్పుడైనా సరే ఒక మతాన్ని ఇంకొక వ్యక్తి గౌరవిస్తూ ఉండాలి. ఇది అందరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లా. ఇదేమిటంటే కేవలం హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని చిల్లర కోసం మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మనందరం చాలా హ్యాపీగానే తిరుగుతున్నాం, ఒకే హోటల్ భోజనం చేస్తున్నాం, ఒకే చోట ఉన్నాం, నడుస్తున్నాం, తిరుగుతున్నాం, అంతా బాగానే ఉంది. మత విద్వేషాలు రచ్చగొట్టే కొన్ని కుక్కలు ఉన్నాయి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈవెన్ అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు కూడా అనుకోవచ్చు కదా. నేను ఏ మతమైనా, క్రైస్తవ మతంలో అయినా సరే అటువంటి వాళ్ళు మేము సపోర్ట్ చేయం. క్రైస్తవ మతంలోనే సరే మేము మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏ ఒక్క వ్యక్తిని మేము ఒప్పుకోం. ఓకే సార్, మరైతే ప్రవీణ్ గారి ఇష్యూ అనేది కూడా, అప్పుడు ఆయన మరణం అనేది కూడా నిజంగా చాలా బాధ కలిగించింది. కానీ ఆయన మరణాన్ని కూడా ఒక రాజకీయంగా కూడా చూశారు. ఎందుకు సార్? అంటే అక్కడ నిజాలు కూడా బయటికి రాకముందే ఇది హత్య, ఇది అది, సో వాళ్ళే చేయించారు అది అని చెప్పేసి ఎందుకు పోట్రే అనేది కూడా ఎలా అయింది? ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆ ప్రాంతానికి నేను నేరుగా వెళ్ళాను. ప్రవీణ్ గారి పరిస్థితులు చూసాం. ఆయన బాడీ, భౌతిక దేహాన్ని మొత్తం కూడా చూసాం.
గొడ్లతో నరికినట్టుగా ఆయన యొక్క ఇది కనపడుతుంది. తలపైన హెల్మెట్ ఉంది. ఉమ్, డ్రంక్ అండ్ తాగుతూ యాక్సిడెంట్ అయి పడిపోయాడని చెప్పి అక్కడున్న ఎస్పీ నివేదిక ఇచ్చాడు. ప్రైమరీ మెడికల్ రిపోర్టు ఉమ్. ఆల్కహాల్ లేదని వచ్చింది. ఒక ఎస్పీ అయింది, నువ్వు ఎలా ఇచ్చావు? నువ్వు ఎవడు చెప్పమంటే చెప్పే ఎస్పీ? నువ్వు ఎస్పీ కదా, ఐపీఎస్ చదివే కదా, ఐపీఎస్ లేదని నేర్పించింది. అంటే వాళ్ళు ఇచ్చింది తప్పు అంటారా మీరు? వాళ్ళు- అంటే సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది, నేను అంటే దారిలో వచ్చిన వాళ్ళు చెప్పి ఏమండి, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వైద్య రంగమే కదా ఇచ్చింది ఆల్కహాల్ లేదని. ప్రైమరీ రిపోర్ట్లో ఆల్కహాల్ లేదని ఇచ్చినప్పుడు నువ్వు ఎలా తాగుబోతావని చెప్తావు, తాగుతూ డ్రైవ్ చేసావని చెప్తావు. ఫస్ట్ నువ్వు అక్కడ ఉన్న ఎస్పీ ఏం చెప్పాడు? టీవీలు అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి, అవి మేము ఇచ్చినవి కాదు, మాకు సంబంధం లేదని చెప్పావు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏం చెప్పి అదే వీడియోస్ మళ్ళీ ప్లే చేస్తూ ఏ వీడియోలు అని చెప్తున్నావు. అయినా నువ్వు తాగి చచ్చిపోయాడు, యాక్సిడెంటే చచ్చిపోయాడు అని నువ్వు చెప్తున్నావు కదా. మరి అక్కడ సంస్కరణ సభను పెట్టడానికి ఎందుకు నిరాకరించింది కూటమి ప్రభుత్వం? ఎందుకు నిరాకరించింది? ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేస్తే గౌరవ ఎక్స్-ఎంపీ గారు హర్ష్ కుమార్ గారు దాని పిటిషన్ వేశారు, రీపోస్ట్ మార్టం జరిగించమని, సిబిఐ దర్యాప్తు కావాలని. ఇంతవరకు నువ్వు కౌంటర్, సంవత్సరం అయిపోయింది కదా, ఇంతవరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలా? నీ గవర్నమెంట్ చేతగాని గవర్నమెంటేగా. ఏమైపోయింది? ఎందుకు ఇంతవరకు నువ్వు కౌంటర్ దాఖలు చేయలేదు? ఎందుకు భయపడుతున్నావు? రీపోస్ట్ మార్టం అడిగాం, సంస్కరణ సభ పెట్టుకుంటాం అడిగాం. నీకు అంత భయం ఎందుకు? ఎందుకంటే అంత భయం? నువ్వేమో క్రైస్తవులకు ఒక న్యాయము, హిందువులకు ఒక న్యాయం చేస్తావా? అర్థం కావట్లేదు ఇది మత విద్వేషాలని. హిందూ సోదరులు ఒకటే తెలుసుకోవాలి, రాజకీయంగా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు చేసేది ఇదే. మనకు విభేదాలు సృష్టించి, గొడవలు తీసుకొచ్చి మన మీద దాడులు చేయడానికి ఎగబడతా ఉంటున్నారు వీళ్ళు. పాలకులు వీళ్ళు చేసే పని ఇవే. ఇక్కడ చూసినట్లయితే ప్రవీణ్ గారిని మేము నమ్మేది ఒకటే, 100% అది మర్డర్ అని నమ్ముతున్నాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. నమ్మటం, మేము మర్డర్ అని చెప్పి నమ్మటం తప్ప? చూసిన పరిస్థితులు బట్టి మర్డర్ అని నమ్మటం తప్ప? మర్డర్ కాదు, ఎంక్వైరీ చేయించు. మేము నమ్ముతున్నా మర్డర్ అని, కాదని నిరూపించు. నువ్వు నీకెందుకు భయం? ఎందుకు కౌంటర్ ఇంతవరకు ఎందుకు దాఖలా చేయలేదు? నువ్వు అన్నీ నిజాలని నిగ్గు తెలుస్తారని భయంతో కూటమి ప్రభుత్వం దడపుట్టి ఈ రోజున ఈ యొక్క కౌంటర్ దాఖలా చేయకుండా డిలే చేస్తూ వస్తుందని. అంత భయం ఎందుకయ్యా? నీ ప్రభుత్వం పడిపోద్దానా? అజయ్ చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం గద్దెను దింపే రోజులు దగ్గర పడినాయి. 100% కూటమి ప్రభుత్వం గద్దె దిగుద్దంతే. మీరే దింపుతారా? మేమే దింపుతాం. మీరు అజయ్ గారు ఇద్దరు కలిసి? ఇద్దరు అజయ్ ఏంటండి? అజయ్ నేను దింపేదంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లిం సోదరులందరికీ మేము ఒక పిలుపునిస్తాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని చూపిస్తాం, బయటికి ప్రజలకి చూపిస్తాం, తెలియజేస్తాం. జరుగుతున్న ఆగడాలు ఏవైతున్నా అవి ప్రజలు చూపిస్తాం. మేము వదిలిపెడతామా? ఏం జరుగుతుందో ప్రజలు చూడలేదా? ఇప్పుడు రాష్ట్రమంతా, తెలుగు 2 రాష్ట్రాలు చూడలేదా? ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ చేసేది ఇదే రాజకీయం. సేమ్, అంటే ఒకప్పుడు ఉన్న ప్రజలు మాత్రం కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారు. అరే వీళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏంటో అనేది కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ స్టిల్ మళ్ళీ అదే పాట అదే పాడుతూ ఉన్నారు, మళ్ళీ అదే చేస్తున్నారు. ఎందుకు ఇది? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఇటువంటి మత విద్వేషాలు లేవు. చాలా ప్రశాంతంగా జరిగింది. అంటే ఆ టైంలో గుళ్ళేం కూల్చలేదు. చాలా ప్రశాంతంగా అందరికీ. ఏమండి, ఈ రోజున ఇమాములకి వాళ్ళకి గౌరవేతనం ఇస్తున్నారు, అర్చకులకి ఇస్తున్నారు, పాస్టర్లు కూడా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులందరికీ ఆయన చేసింది చాలా మంచిగా చేశారు. ఈ రోజున ఈ మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మ్యానిపులేట్ చేసి కొంతమంది వ్యక్తులు, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిన, ప్రజలను మోసం చేసి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి ఎర్ర చూపించి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల అవసరతలను గాలికి వదిలేసి, చూడండి, దళిత వాడల్లో నేను చాలా ప్రాంతాలు తిరిగా, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు,
రఘురామకృష్ణరాజు అక్కడ ఆ ఊర్లో ఉన్న ఒక గుడికి సరైన బాత్రూమ్స్ సరిగ్గా లేదు, దాన్ని వదిలేశాడు. ఉమ్, ఎడ్యుకేషన్ దాని గురించి పట్టించుకోవాలా. నీ యొక్క ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని, ఆకువీడి ప్రాంతంలో ఉన్న ప్రజలు వదిలిపెట్టేశావు నువ్వు. ఉమ్. బ్యాంకుల దొంగకి గుడి మీద ప్రేమ పెరిగిందండి. ఏమండి, ఎవడైనా స్కూల్లో ఒక దొంగని ఎస్పీఎల్ లేకపోతే లీడర్ చేస్తారా సరే క్లాస్? సార్, మరి అయితే ఒక చర్చ్ అనేది పాడిపడిపోయి ఉంటుంది. సో మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసుకుంటారా చేసుకోరా? 100% చేస్తాం. ఇప్పుడు ఆయన కూడా చేసింది అదే. ఇప్పుడు చేసుకో. ఆయన సనాతన ధర్మంలో ఉన్నాడు అండ్ అలాగే ఒక హిందూ కాబట్టి మళ్ళీ ఆ హిందూ దేవాలయాన్ని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, 30-40 ఏళ్ళ నుండి పడిపోయి ఉంది కదా, ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం. ఉమ్, ఎందుకు రాలేదు ఈ రోజున? నిన్ను తీసుకెళ్ళి లోనేస్తారు బ్యాంకు దొంగ కనుక. ఇక్కడికి వెళ్ళొద్దు నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పినప్పటికీ నువ్వు బయలుదేరి ఎగేసుకుంటూ వెళ్ళావు ఉమ్, కొంతమంది వ్యక్తులు తీసుకొని. నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టావు. నీ మంది మార్బాలంతో నువ్వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు కొట్టి వాళ్ళు కేసులు ఇచ్చినా సరే ఇంతవరకు ఆ కేసు రిజిస్టర్ చేయించలా. ఉమ్. అక్కడ పోలీసు వారిని కూడా బెదిరించావు నువ్వు. తన్నులు తిన్న దళితులు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి నేరుగా నువ్వు వాళ్ళని రిమాండ్కి తరలించావంటే బాబా ఎంత దారుణం అండి, ఎంత దారుణం చూడండి ఒకసారి.